హలో అండి, వెల్కమ్ టు స్కైనీత్ నేచర్. నేను వీణా సురేఖ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఒక స్పెషల్ రెసిపీ అండి. మనం న్యూట్రిషియస్గా ఏమైనా తినాలంటే అది చాలాసార్లు నోటికి రుచిగా ఉండదని ఇష్టపడం కదా. కానీ ఈరోజు చేసిన ఈ ఉప్మా నోటికి కమ్మగా ఉంటూనే కావాల్సిన పోషకాలను కూడా ఇస్తుంది. ఇందులో కాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉన్నాయి. ఇది తిన్నామంటే బోన్ హెల్త్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు తప్పకుండా తమ డైట్లో యాడ్ చేసుకోవాల్సిన రెసిపీ అన్నమాట ఇది. అండ్ ఇది న్యాచురల్గా గ్లూటెన్ ఫ్రీ. ఇంత హెల్దీ ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు అమరాంత్ సీడ్స్ వేస్తున్నాను. ఇవి తోటకూర గింజలు, తెల్లటివి అనమాట. మామూలుగా నల్లవి కూడా ఉంటాయి, కానీ ఇక్కడ వంటకి తెల్లవి వాడుతున్నాము. వీటిని 1 కప్పు తీసుకుని 3-4 సార్లు రైస్ కడిగినట్టే కడగండి. వాటర్ వంచడానికి టీ స్ట్రైనర్ వాడితే గింజలు ఎక్కువగా బయటికి పోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఈ కడిగిన తోటకూర గింజలు వేసేసి 4 కప్పులు నీళ్లు పోసి అందులోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఉడికినప్పుడు చూడండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా వడకట్టి ఉడికిన గింజల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి అది వేడెక్కాక అందులో కొంచెం ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి ఈ తాలింపు కొంచెం వేగనివ్వండి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత కొంచెం అల్లం తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వీటిని కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పల్లీలు, కొంచెం జీడిపప్పులు వేసి ఫ్రై చేద్దాము. ఇవి ఫ్రై అయిన తర్వాత కూరగాయ ముక్కలు వేస్తున్నాను. మీరు ఉప్మాలో వేసుకోవడానికి ఇష్టపడే కూరగాయలన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా కాస్త వేగనిచ్చాక ఒక 1/2 కప్పు వాటర్ పోసి అందులోనే కొంచెం కరివేపాకు వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి ఉడకనిస్తున్నాను. పల్లీలు, జీడిపప్పులు వాటర్లో ఉడికితే బాగుంటాయి కాబట్టి ఉప్మాలోకి ఇలా చేస్తున్నాను అన్నమాట. పప్పులు క్రిస్పీగా కావాలంటే మాత్రం వాటర్ స్కిప్ చేసేయచ్చు ఇక్కడ. ఇవి ఉడికి వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత మనం ఉడకపట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా తోటకూర గింజలు, అవి తీసుకొచ్చి ఇందులో వేసేద్దాము. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసి కొంచెం ఫ్రై చేయనివ్వండి. ఉప్పు ఇందులోకి ఎక్కువగా పట్టదు కాబట్టి కొంచెం చూసుకుంటూ వేయండి. మనం ఆల్రెడీ 2 సార్లు వేసాం. ముందు గింజలు ఉడికేటప్పుడు ఒకసారి వేసాం, ఆ తర్వాత కూరగాయలు ఇంకా పప్పులు ఉడికేటప్పుడు కూడా కొంచెం వేసాం. కాబట్టి ఫైనల్గా టేస్ట్ చేసుకుని చూసుకుని కొంచెం వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నిమ్మరసం వేసి మిక్స్ చేస్తే మన పాతకాలం నాటి ఎంతో హెల్దీ అండ్ న్యూట్రిషియస్ రాజగిరా ఉప్మా రెడీ అయిపోయింది. చెప్తే అతిశయోక్తి కాదు కానీ అండి, ఇందులో ఉండే పోషకాలు ఇన్ని కావన్నమాట. తప్పకుండా ఇది వండి తినాల్సిందే. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం, మీ ఒపీనియన్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్.